ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను సింపుల్ చికెన్ బిర్యానీ రెసిపీ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసాను. ఇలాచి, లవంగా, యాలక్కాయలు, మరాఠీ మొగ్గ అన్నీ వేసాను. బగారా ఆకు కూడా వేస్తున్నాను. బగారా ఆకు, దిస్ ఇస్ ద మోస్ట్ లీవ్. బగారాని కాల్చుకో, షాహీ జీరా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అది కొంచెం అలా రోస్ట్ ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే టమాటాలు ఫ్రెండ్స్, టమాటాలు కూడా వేసాను. ఈవెన్ ఫ్రెండ్స్, బాస్మతి రైస్ అయితే సోప్ చేశాను. పక్కనే చికెన్ కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాను. నీట్గా పెద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే పెరిగేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం బిర్యానీ టేస్ట్ వచ్చేది ఏంటంటే పెరుగు మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. పెరుగు వేయడం వల్ల టేస్ట్, టెక్స్చర్ చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత కారం ఫ్రెండ్స్ కొద్దిగా, చికెన్ మసాలా ఫ్రెండ్స్. ఇది చికెన్ మసాలా. మేము ఎక్కువ మసాలాలు తిన్నాం ఫ్రెండ్స్, కొంచెం కొంచెం తిన్నాం. ఇది వచ్చి ధనియా పౌడర్. చూసారా తిక్కి గ్రేవీ కన్సిస్టెన్సీగా వచ్చింది. ఇప్పుడు వచ్చి చికెన్ వేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారు కదా, 1/2 kg చికెన్. ఇది చికెన్ కాస్ట్ అప్పుడే పెరుగుతుంది, అప్పటికే తగ్గుతుంది ఫ్రెండ్స్. మిరియాలు వేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే సమ్మర్ కదా వేడి చేసి వస్తుందని మిరియాలు వేయలేదు నేను. కావాలంటే మీరు వేసుకోవాలంటే హోల్ గరం మసాలా స్పైసెస్ వేసినప్పుడే మీరు వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు. ఓన్లీ చికెన్.
ఓన్లీ స్పైసెస్ ఇలాచి లవంగ సాల్ట్ వేయలేదు ఫ్రెండ్స్, అన్నీ వేసాం కానీ మెయిన్ ఇంగ్రీడియంట్ వేయలేదు. సాల్ట్ రైస్కి చికెన్కి సరిపోయినంత వేస్తున్నాను. ఇలా కలిపాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసే, ఇప్పుడైతే ఫ్రెండ్స్ వాటర్ నేను ఈ లోటాతో రైస్ తీసుకున్నాను, ఒక్క లోటా రైస్ తీసుకున్నానండి. కాబట్టి 1.5 వేస్తున్నాను వాటర్. ఇవ్వండి 1.5 వాటర్ వేసాను. ఇంకా కన్నిటికన్నా మెయిన్ ఏంటంటే కొంచెం మిల్క్ వేసాం అనుకోండి, మెతుకు తునగదండి. మెతుకు బ్రేక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. నీట్గా ఒక మెతుకు అంటుకోకుండా చక్కగా పలుకుగా వస్తుంది. కొంచెం వాటర్ బాయిల్ అయ్యాక రైస్ వేస్తాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, కొద్దిగా అయితే రైస్ ఇది అయ్యింది. రైస్ కాదు ఇది, ఇప్పుడు రైస్ వేస్తున్నాను చూడండి. సోక్ చేసి పెట్టాను ఒక 1 అవర్ ముందు, హాఫ్ అన్ అవర్ చాలు ఫ్రెండ్స్. ఇప్పుడైతే కుక్కర్ లిడ్ పెట్టేస్తే, మా కుక్కర్ అయితే 2 విజిల్స్తో అయిపోద్దండి. 2 or 3 విజిల్స్ అనుకోండి. 3 విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇవ్వండి కుక్కర్ పెట్టాను, పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. అయిపోయాక మీకు తర్వాత చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈలోగా రైతా చేస్తున్నాను.